రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూతవేటు కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణం లోపలనే ఇదంతా కూడా కలెక్టరేట్ కార్యాలయం ఇదంతా కూడా ఈ పక్కకే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కార్యాలయం కూడా ఈ పక్క ఉంటే దీని పక్క కూతవేటు దూరంలో ఒక ఎంత మనం చూసుకుంటామంటే 100 మీటర్ల దూరం వ్యవధి లోపలనే టీఆర్ఎస్ భవన్కి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇది కబ్జాకు గురైంది, ఇక్కడ ల్యాండ్ కూడా కబ్జాకు గురైందని అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై విచారణ చేయాలి. అసలు కలెక్టరేట్ కార్యాలయం పక్క పొంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యాలయం నిర్మాణం కోసం ఇక అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినప్పుడున్న అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. ఇది అంతా కూడా ఈ బీఆర్ఎస్ కార్యాలయం అంతా కూడా కబ్జాలో ఉంది. వీరందరికీ కూడా ఏ విధంగా ఈ కార్యాలయానికి ఏ విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇది కబ్జాకు గురైన అనేక ఆరోపణలు ఉన్నాయి, వెంటనే ప్రజలకు భవనంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిపైన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే రెస్పాన్స్ కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల అంతా కూడా మునుగుతూ ఉంటుంది. వర్షాలు పడితే సిరిసిల్ల మునుగుతూ ఉంటుంది, అనేక ప్రాంతాలు కూడా మునుగుతూ ఉంటాయి. స్వయాన గతంలో గౌరవ కలెక్టర్ అప్పుడున్న కృష్ణభాస్కర్ కలెక్టర్ గారిని ట్రాక్టర్ నుంచి తీసుకొచ్చి కార్యాలయం నుంచి వారి బయటకు తీసుకురావాలన్న దుస్థితి ఈ యొక్క జిల్లా లోపల జరిగింది. కానీ టీఆర్ఎస్ కార్యాలయం ఎప్పుడు కూడా మునిగిన దాఖలాలు లేవు. కలెక్టరేట్ కార్యాలయం మునుగుతుంది, కానీ బీఆర్ఎస్ భవనం ఎప్పుడు కూడా మునగలేదు. దీని వెనుక ఏముందని చర్చించుకుంటూ ఉన్నారు. వెంటనే గౌరవ కలెక్టర్ గారు ఏదైతే ఈ విషయం పైన వెంటనే విచారణ చేసి అక్రమ కబ్జాకు గురవుతే మాత్రం బీఆర్ఎస్ భవన్ని ప్రజాభవన్గా బీఆర్ఎస్ భవన్ కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యాలయంగా వెంటనే స్వాధీనం చేసుకుని ఆ బీఆర్ఎస్ కార్యాలయం ఏతుందో దాన్ని రద్దు చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.